వార్తల వివరాలు చూస్తే విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి జరిగింది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూలైన్పై సిమెంట్ గోడ కూలిపోయింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకర్పద భాగ్జీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనలో 7 భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 3 మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. పిల్లా మహేష్, ఆయన భార్య శైలజ తల్లి పైలా వెంకట్రత్నం, శైలజ మేనత్త జి మహాలక్ష్మి ఉన్నారు. ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా శైలజ పనిచేస్తున్నారు. PHCLలో పిల్లా మహేష్ విధులు నిర్వహిస్తున్నారు. 3 సంవత్సరాల క్రితమే వీరికి వివాహం జరిగింది. 7 మృతదేహాలను విశాఖ KGHకు తరలించారు. గాయపడిన 4 ఆసుపత్రికి తరలించారు. హోంమంత్రి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకర్ప్రద బాగ్జీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సింహాచలం శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో గోడకూలి 7 భక్తులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందన్నారు. భారీ వర్షాలతో గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్రమంలోనే మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని చంద్రబాబు ఆదేశించారు. సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరాగా అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి క్యూలైన్లో గోడ కూలి భక్తులు చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో గాయాలైన వారికి అత్యవసర వైద్య సేవలు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు, జిల్లా అధికారులు, మంత్రులు ఆనంద్ రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజుతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు తెలుసుకున్నారు. గోడకూలిన ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. అలాగే గాయపడిన వారికి 3 లక్షల సాయం ఇవ్వాలని నిర్ణయించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు గోడకూలిన ప్రదేశంలో శిథిలాలను వెంటనే తొలగించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులు భయాందోళన చెందకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సింహాచలంలోని ఆలయంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడకూలి 7 మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలను ఆమె పరిశీలించారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. ఫస్ట్ కరువు మూలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేం లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా
ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ టీములు 2, ఎస్డీఆర్ఎఫ్ టీములు ఒక 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా. ప్రధాని పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని, ఈ సాయంత్రానికి మొత్తం ఏర్పాట్లు పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. రవాణా, పార్కింగ్ ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు. వర్షం వస్తే పార్కింగ్కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. దీనిపై పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. ఈ సభకు 5 లక్షల పైగా జనాభా వచ్చే అవకాశం ఉండటంతో పార్కింగ్కు మరిన్ని ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. మే 2వ తేదీన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను మంత్రి నారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మన అమరావతి పునర్నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారని, దానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు దాదాపు పూర్తి చేశారని, ఈ రోజు సాయంత్రానికి మొత్తం పనులు పూర్తవుతాయని చెప్పారు. రవాణా, పార్కింగ్ అంశాలు ఎంతో కీలకమైనవని, దీనిపై పోలీసు, రవాణా, సిఆర్డీఏ అధికారులు, కలెక్టర్లు అందరూ చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. వర్షం వచ్చి పార్కింగ్లో పెట్టలేకపోతే 300 కిలోమీటర్లు ఉన్న ట్రంక్ రోడ్స్లో పెట్టుకునేలా చూడాలని పోలీసులకు సూచించడం జరిగిందన్నారు. దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారని చెప్పారు. ఆహారం, నీరు, రవాణా, పార్కింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 10,000 మంది రైతులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సిఆర్డీఏలో నిర్మాణాలు చేస్తున్న వారందరినీ ఆహ్వానించడం జరిగిందన్నారు. ప్రోటోకాల్ ప్రకారం అందరినీ పిలవాలని సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ట్రాన్స్పోర్ట్ ఒకటి, పార్కింగ్, ఈ 2 విషయాలని ప్రతిరోజు 2 పూట్ల అటు పోలీస్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, సిఆర్డీ అధికారులు, అటు కలెక్టర్లు అందరూ డిస్కస్ చేస్తున్నాం. అది కూడా ఒక కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారికి చాలా క్లియర్గా రెయిన్ వస్తే, వర్షం వస్తే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చూడమన్నారు. దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఒకవేళ రెయిన్ ఏదన్నా వచ్చి పార్కింగ్, ఎందుకంటే ఇది బ్లాక్ కాటన్ సాయిల్, పార్కింగ్లో పెట్టలేకపోతే ఇక్కడ రోడ్లు ఉన్నాయి. సిఆర్డీ 2014-19లోనే 300 కిలోమీటర్లు రోడ్స్, ట్రంక్ రోడ్స్, అంటే 1 లేయర్, 2 లేయర్, 3 లేయర్లు వేస్తున్నారు. వాటిలన్నింటినీ పరిశీలి చేసుకోమన్నాం. వాటి మీద పెట్టుకునేటట్టుగా ఆల్టర్నేట్ ప్లాన్ బిని దాన్ని ఈరోజు యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం లోపల ఆల్రెడీ ఒక 3,000 వెహికల్స్, 3,000 బస్సులు, ఒక 1000 కార్లు పెట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు. అలా కాదు, 5 లక్షల పైగా ప్రజలు వచ్చేటప్పుడు వెహికల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల దానికి తగ్గట్టుగా యాక్చువల్గా చేయమన్నారు. వాళ్ళ ఈవినింగ్ కల్లా సుమారు 6,500 నుంచి 7,000 బస్సులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కార్లు అవి తీసుకుంటే ఒక 3,000 పైగా వస్తాయని పార్కింగ్ ఏర్పాటు చేశారు. అయితే రెయిన్ ఏదైనా వచ్చి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ ప్లాన్ బి దాన్ని యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు 50% వర్కౌట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం కల్లా మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని వర్క్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని, ఫుడ్ కానీ, వాటర్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు అధికారులు తీసుకుంటున్నారు. ఈరోజు ఈవినింగ్కి 99% వర్క్ పూర్తవుతుంది. ఏదైనా మిగిలితే రేపు మార్నింగ్ కల్లా 1% వరకు పూర్తి చేయడం జరుగుతుంది. నాణ్యత సరిగా లేదనే సాకుతో నల్లబర్లి పొగాకును తిరస్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. నాణ్యత పేరుతో షరతులు పెట్టకుండా వెంటనే నల్లబర్లి పొగాకు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం పొగాకు రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మొత్తం సాగు చేస్తున్న పొగాకులో 70% వర్జీనియా ఉందని, దాన్ని పొగాకు బోర్డు కొనుగోలు చేస్తుందని అచ్చెన్నాయుడు వివరించారు. మిగిలిన 30% మాత్రమే బర్లీ పొగాకు ఉందని, దాన్ని కొనుగోలు చేయడానికి రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వెలుబుచ్చారు. ప్రస్తుతం కొనుగోలు ప్రక్రియ మొదలైందని, 100% కొనుగోలు చేసేలా చూస్తామని వ్యాపారులు మంత్రికి హామీ ఇచ్చారు. బుధవారం నుంచి పొగాకు బోర్డు కార్యాలయంలో కాల్ సెంటర్ ప్రారంభించాలని, కొనుగోలుపై ప్రచారం చేయాలని సూచించారు. సమావేశంలో పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, ఈడీ విశ్వశ్రీ, ఎమ్మెల్యే సాంబశివరావు, రైతు నేతలు జమలయ్య, కృష్ణయ్య, హరిబాబు పాల్గొన్నారు.
మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. కృష్ణా జిల్లా కాంకిపాడులోని అయానా కన్వెన్షన్ లో జరిగిన ఈ వివాహ మహోత్సవ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి రాకను పురస్కరించుకుని మంత్రి లోకేష్ ఇతర టీడీపీ ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్చం అందించి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి నారా లోకేష్ నూతన వధూవరులు నిహార్ శ్రీసాయి నర్మదలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి అభివృద్ధి అనేది ఒక్క ఆ నగరం అభివృద్ధి మాత్రమే కాదని, ఆ నగరం పెరిగే కొద్దీ రాష్ట్రం స్తోమత పెరుగుతుంది, రాష్ట్రానికి స్థిరాస్తులు పెరుగుతాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. దీని ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఒక కుటుంబంలో బిడ్డకు ఉద్యోగం వస్తే కుటుంబం అంతా పేదరికం నుంచి బయటపడినట్లేనని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ కనకదుర్గ నగర్ పార్క్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాటర్ ట్యాంక్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ పెద్దలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అమరావతిని పూర్తి చేయడానికి రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని అని నిర్ణయం తీసుకోవడానికి సుమారు 1,00,000 కోట్లకు పైగా పనులకు వర్కులు శాంక్షన్ చేయడానికి రాబోయే 4 ఏళ్లు మరింత నిధులు ఇచ్చి అభివృద్ధి చేయడానికి మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి వస్తున్నారని తెలిపారు. దూరదృష్టి కలిగిన వ్యక్తి చంద్రబాబుకు సహకరిస్తున్న మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. వీరిద్దరి సఖ్యతతో, ఐక్యతతో, అభిప్రాయాలతో మన రాష్ట్రం భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దబడాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో యువతకు ఉపాధి కలిగించే రాష్ట్రంగా, బిడ్డల భవిష్యత్తు బాగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు చేస్తున్న కృషికి మనందరి సహకారం ఉండాలని పేర్కొన్నారు. చంద్రబాబు కృషికి కృతజ్ఞతలు తెలిపే విధంగా 2వ తేదీన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చి సీఎం ప్రధానిని ఆనందింపచేయాలని తెలిపారు. అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని నిర్ణయం తీసుకోవడానికి సుమారు 1,00,000 కోట్లకు పైగా విలువ కలిగిన వర్కులకి శాంక్షన్లు ఇవ్వడానికి, రానున్న 4 సంవత్సరాలు కూడా మరిన్ని కోట్ల రూపాయలు ఇచ్చి అమరావతిని అభివృద్ధిపరచడానికి. అమరావతి అభివృద్ధి అనేది ఒక అమరావతి నగరం అభివృద్ధి కాదు, ఆ నగరం పెరిగే కొద్దీ రాష్ట్రం యొక్క స్తోమత కూడా పెరుగుద్ది, రాష్ట్రానికి స్థిరాస్తులు పెరుగుతాయి. తద్వారా అనేక మందికి, వేలాది మందికి యువతకు ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళిద్దరి సఖ్యతతో, వీళ్ళిద్దరి ఐక్యతతో, వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయాలతో మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దబడాలనే ప్రగాఢమైన కోరిక రానున్న యువతకి అవకాశాలు కల్పించే రాష్ట్రంగా ఉండాలా. కాలనీ ప్రతినిధులు మాట్లాడుతూ 3 కోట్ల రూపాయల వ్యయంతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. వాటర్ ట్యాంక్ నిర్మాణం ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉందని, ఇది ఇప్పటికి నెరవేరిందని తెలిపారు. అతి త్వరలోనే పూర్తి చేసి కనకదుర్గ నగర్తో పాటు పరిసర కాలనీలకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గెలుపొందిన దగ్గర నుంచి అన్ని డివిజన్లలో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేయిస్తున్నారని చెప్పారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎమ్మెల్యే గారు ఈ డివిజన్ని అడాప్ట్ చేసుకున్నారు ఆయన. అలాగే ముఖ్యంగా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మహానాడు రోడ్డు సైడ్ డ్రైన్లు, అలాగే ఈ పంటకాలువ డ్రైను, గుంటతిప్ప డ్రైను, మరి విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఆటోనగర్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి మన ఆటోనగర్ రోడ్డు కానివ్వండి, బల్లెవర్ రోడ్డు కానివ్వండి, వేరే రోడ్లు కానివ్వండి అన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా వారికి సంబంధం లేకపోయినా కూడా శక్తి కళ్యాణ్ మండపంలో సుమారుగా 4 కోట్లతో ఆ రోడ్డు మరి ఎమ్మెల్యే గారే పట్టుబట్టి సిఆర్డీఏ కమిషనర్ గారిని ఒప్పించి ఆ రోడ్డు శాంక్షన్ చేయించారు. అది ఓపెన్ కూడా అయ్యి చాలా బ్రహ్మాండంగా అందరూ కూడా పబ్లిక్కి చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి గత 10 నెలల నుంచి ఎలా చేశారో రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతాలని మన ఒక్క డివిజనే కాకుండా అన్ని డివిజన్లు కూడా అభివృద్ధి చేయడానికి మరి భగవంతుడు ఆయనకి శక్తి ప్రసాదించి మనందరూ కూడా మేలు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అమరావతి మన రాజధాని అని, రాజధాని ఎలా ఉందో చూడటం తప్ప అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అమరావతి మీద రీసెర్చ్ చేయాలని అనుకోవడం తప్ప అని ప్రశ్నించారు. అమరావతి క్యాపిటల్ కమిటీ ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి వేశామని, కమిటీ తరపున అమరావతి పర్యటన చేద్దాం అనుకున్నామని, కమిటీ వేస్తేనే కూటమి ప్రభుత్వానికి ఇంత భయమా అని నిలదీశారు. అమరావతి రాజధానిలో ఏం దాచాలని అనుకుంటున్నారని అన్నారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉద్దండరాయునిపాలెంలో ఈ రోజు షర్మిల పర్యటించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఏపీసీసీ చీఫ్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఉద్దండరాయునిపాలెంలో పర్యటనకు అనుమతి లేదంటూ షర్మిల ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఈ ప్రాంతానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆమె నివాసం వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల తీరుపై ఏపీసీసీ చీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ఉద్దండరాయునిపాలెం వెళ్లి తీరతానని షర్మిల స్పష్టం చేశారు. ఈ క్రమంలో షర్మిల నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఉంది. ఆమె ఇంటిలో నుంచి బయటికి రాగానే మహిళా పోలీసులు చుట్టుముట్టి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. తన వల్ల శాంతి భద్రతలకు ఏ సమస్య వస్తుందని ఆమె ప్రశ్నించారు. పార్టీ ఆఫీస్కి వెళ్తానని చెప్పినా పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు వాగ్వాదం అనంతరం పార్టీ ఆఫీస్కి వెళ్లేందుకు అనుమతించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒక పార్టీ అధ్యక్షురాలి మీద ఈ జును ఏంటని, దీనిపై చంద్రబాబు, హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. పార్టీ ఆఫీస్కి వెళ్లి అక్కడ యాక్షన్ ప్లాన్ డిస్కస్ చేద్దామని అనుకున్నామని, పార్టీ ఆఫీస్కి వెళ్లడాన్ని అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని పేర్కొన్నారు. ఈ నెల 2న మోడీ వస్తున్నారు. మోడీని డిమాండ్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, వాటి మీద మాట్లాడే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. పోలీసులను దేనికి వాడుతున్నారని, పోలీసులతో మీరు గులాంగిరి చేయాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. ఇదేనా మహిళలను ట్వీట్ చేసే విధానమని పేర్కొన్నారు. ఇప్పటికే మహిళల మీద అత్యాచారాల్లో రాష్ట్రం 3వ స్థానం ఉందని, అలాంటి అంశాల మీద మీరు ఫోకస్ చేయండని హితవు పలికారు. మోడీని అడగాల్సిన ప్రశ్నలు ఏమిటి అని మా కమిటీ అధ్యయనం చేసింది కాబట్టి, రీసెర్చ్ చేసింది కాబట్టి మేము మోడీ గారిని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ కూడా నేను ఆఫీస్కు వెళ్ళబోయే మీటింగ్లో డిసైడ్ చేద్దామని వెళ్ళబోతే రోజు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఏమండి, మన ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా? మీటింగ్లు పెట్టుకోకూడదా? ఏదైనా మీటింగ్లు ప్లాన్ చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా? ఇదే కూటమి వైఖరియా? వ్యాన్లు పోలీసులను దించారు. మేము కాదు కదా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నది, మేము కాదు కదా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నది. ఎవరు చేస్తున్నారు? ఒక స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా, ఒక పోలవరం విషయంలోనైనా, ఒక రాజధాని విషయంలోనైనా ఎవరు అన్యాయం చేస్తున్నారండి? కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మేము కనీసం ప్రశ్నించడానికి, మేము మీటింగ్లు పెట్టుకుని యాక్షన్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేయడానికి కూడా మాకు అధికారం లేదా? ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు బనాయించి వేధించిన కేసులో నిందితులైన నాటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా, డీసీపీ విశాల్ గున్నీలకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. మే 5వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇదే కేసులో అరెస్టైన నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు 2 రోజుల పాటు ప్రశ్నించారు. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు బనాయించి వేధించిన కేసులో నిందితులైన నాటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా, డీసీపీ విశాల్ గున్నీలకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. మే 5వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇదే కేసులో అరెస్టైన నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు 2 రోజుల పాటు ప్రశ్నించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ దాటవేత ధోరణిలోనే జవాబులు ఇవ్వడంతో మరింత లోతుగా ఆరా తీసేందుకు కాంతిరాణ టాటా, విశాల గుండీలను విచారించాలని సిఐడి నిర్ణయించింది. అప్పట్లో వీరిద్దరిని సీఎంఓకు పిలిపించి జత్వానిని అరెస్ట్ చేయాలని పిఎస్ఆర్ ఆంజనేయులే ఆదేశించారని దర్యాప్తులో తేలింది. అయితే తాను అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పిఎస్ఆర్ తాజాగా సిఐడి విచారణలో చెప్పారు. నిఘా విభాగాధిపతిగా మాత్రమే తాను ఏదైనా అంశంపై మాట్లాడి ఉంటానని చెప్పారు. ఆయన చెప్పిన సమాధానాల ఆధారంగా కాంతిరాణ తాత, విశాల్ గున్నీలను సిఐడి ప్రశ్నించనుంది. ఈ విచారణ దర్యాప్తులో కీలకం కానుంది. మంగళగిరి మండలం నీరుకొండలోని ఎస్ఆర్ఎం విద్యా సంస్థలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన సుభాష్ సిఎస్సి 2వ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఉదయం వసతి గృహం 6వ అంతస్తు నుంచి కిందకు దూకేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరించారు. విద్యా సంస్థ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. తన కుమారుడి మృతదేహాన్ని చూసి అల్లాడిపోయారు. అటెండెన్స్ తక్కువగా ఉందని పరీక్ష రాయించడానికి అనుమతించకపోవడం వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. బాగానే ఉన్నాడు, మొన్న వదిలేసినప్పుడు నైట్ బాగానే ఉన్నాడు, నిన్న నైట్ బాగానే ఉన్నాడు. ఉదయం జరిగింది కదా, జరిగినప్పుడు మీరేం చేశారు? జరిగిన ఎన్ని గంటలకి మీరు ఇంటిమేషన్ ఇచ్చారు? నాకు ఎన్ని గంటలకు ఫోన్ చేశారు? అప్డేట్ చెప్పాను. ఇప్పుడు జరిగిన 10 నిమిషాలు చేసినా కూడా ప్రాణం బయటపడతాదో ఎలా చేసుకోగలుగుతాం? మేము ఎలాగ బతికించుకుంటాం కదా. మీరు చేయలేకపోతే మా బిడ్డ చనిపోయేంత వరకు మీరు ఏం చేశారు? 4 గంటలకు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పుడు చూశారు అసలు కరెక్ట్గా? మీరు కరెక్ట్ వచ్చిన టైమింగ్ ఉందా చెప్పండి? లేదు. 4 గంటల తర్వాత ఫోన్ చేసి చెప్పారు. 6 నా బిడ్డలు వేసి అదే వాళ్ళ బిడ్డలు చేతి వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి? మా కడుపు కోత ఎలాగ ఉంటుంది? నేను ఈరోజు ఒక్కరోజు అయిపోద్దా? రోజు మీరు దినం ఏడవలసింది నా కొడుకు వచ్చి. వాళ్ళ బిడ్డలు జరిగితే ఈ అన్యాయం జరిగితే వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి? చెప్పండి. వాళ్ళు ఒప్పుకుంటే అలాగే నిర్ణయం తీసుకుంటాం. మా బిడ్డకి జరిగిన అన్యాయానికి వాళ్ళు న్యాయం చేయాలి. వాళ్ళు ఆ కాలేజీ సీజ్ చేయాల్సిందే. ఈ బిడ్డ ఈ విధంగా ప్రతి ఒక్కరికి జరగకుండా చూసుకోవాలి. ఇది ఇప్పుడే కాదు, ఇంటి ముందు గతం జరిగింది. వాళ్ళు అడిగితే జరగలేదు అంటున్నారు. నా భార్యకి ఏమి చెప్పాను ఇంటికాడ? నా బిడ్డ చిన్నప్పుడు నా కూతురుంది, ఆ బిడ్డ ఏడుస్తా ఉంది. మా అమ్మగారు బాగలా, ఆమె 80 సంవత్సరాల వయసు, ఆమె ఏడుస్తా ఉంది. అందరూ మా కుటుంబం అంతా తల్లడిల్లిపోతున్నాం.
ఇది జరిగిన దానికి మా శోకానికి కారణం ఎవరు? ఎస్ఆర్ఎం కాలేజీ వాళ్ళే. మీరు ఏమి చేసినా ఎస్ఆర్ఎం కాలేజీ మటుకు ఖచ్చితంగా పనిష్మెంట్ చేయాల్సింది. ఇది చేయకపోతే మేము దీన్ని కూర్చుంటా అడే కూర్చుంటా. కృష్ణా జిల్లా కాలాపాముల గ్రామ సచివాలయంలో మద్యం మత్తులో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మద్యం సేవించి కార్యాలయానికి వచ్చిన వ్యక్తి సతీష్ తన భార్య ఇంటి పేరు మార్పు అంశంపై రాద్ధాంతం చేశాడు. ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్న సర్పంచ్ బాలస్వామి, పంచాయతీ సెక్రటరీలతో సతీష్ వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో సర్పంచ్ బాలస్వామిపై బూతుల వర్షం కురిపించి అతను చివరికి టెస్టర్తో దాడికి పాల్పడ్డాడు. గాయపడిన సర్పంచ్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సర్పంచ్ బాలస్వామి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పంచాయతీ ఆఫీస్కి మినరల్ వాటర్ ప్లాంట్ కట్ చేస్తే మీ గారితో మాట్లాడుతున్నాం. మా నోటీస్ ఇవ్వకుండా కట్ చేశారండి, సర్వీస్ కట్ చేయాలని మాట్లాడుతున్నాం. ఈలోపు ఇతను ఇదేంటి సర్పంచ్ ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పేసి బూతులు తిడుతున్నాడు. ఒక 10 నిమిషాల్లో వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి నేను ఎమ్మటే, బాబు మీ అబ్బాయి ఇలా గొడవ చేస్తాడు ఆఫీసులో, గవర్నమెంట్ వాళ్ళు కేసు పెడితే చాలా ఇబ్బంది పడతావు, నువ్వు మీ అబ్బాయిని తీసుకెళ్ళి బాబాయ్ నేను ఫోన్ చేసాను వాళ్ళ నాన్నగారికి. వాళ్ళ నాన్నగారు ఉపాధి హామీ పనికి వెళ్ళి వడావిడిగా వచ్చాడు. వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఆయన బయటికి తీసుకెళ్ళాడు. కుర్రాడిని బయటికి తీసుకెళ్ళినప్పుడే సర్పంచ్ ఎవడు నా కొడుకు అయ్యని తిడుతున్నాడు. ఈలోపు మా తమ్ముడు వచ్చాడు. ఏంట్రా మాట్లాడతామని చెప్పేసి అని బయటికి మా తమ్ముడు మీద కనబడ్డాడు. వీళ్ళిద్దరు కనబడుతూ ఉంటే వెళ్ళి మా తమ్ముడి బట్టి యువతలు లాగిన మరుక్షణమే మా తమ్ముడి మీద కనబడ్డాడు. అతను వచ్చి మా తమ్ముడి మీద కూడా అటాక్ చేశాడు. ఈ పక్కన మొత్తం చీరికిపోయింది, గుండె మీద పొడిచాడు. అదే రకంగా నన్ను చేతిలో టెస్టర్ పట్టుకుని ఇక్కడ ఈ 3 పోట్లు పొడిచేసాడు. ఎమ్మటెమ్మటే అటాక్ జరిగింది. ఎమ్మటే మా సెక్రటరీ గారు వీళ్ళందరూ బయటకు వచ్చి అయ్యో రక్తం కారిపోతుందని చెప్పేసి అని గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి ఇక్కడ చూపించారు. డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు. అతను తాగి వాళ్ళ అమ్మ నాన్న గొడవ పడతా కొంచెం సైకిల్లో ప్రవర్తిస్తాడు, కానీ మా ఆఫీస్లోకి ఎప్పుడు రాలేదు. ఎందుకు వచ్చాడు సచివాలయానికి? ఏ పరం మీద వచ్చాడు? సచివాలయానికి ఎందుకు వచ్చాడు? అతను వాళ్ళ ఆవిడిది ఇంటి పేరు మార్చుకొని ఒకటి మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని వచ్చాడు. మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే నువ్వు లిస్ట్ ఆఫీస్కి వెళ్ళాయా, మా దగ్గర ఉన్నదని చెప్పి మా డిఏ చెప్పాడంట. చెప్పినప్పుడు మీరందరూ ఎందుకు పంచాయతీ ఆఫీసులో సిబ్బంది ఎందుకు, ప్రెసిడెంట్ ఎందుకు, లంజోళ్ళని నాకు వాళ్ళని చెప్పేసి బూతులు మా పంచాంగం మొదలు పెట్టేసి ఆ బాధ తట్టుకోలేక నాకు ఫోన్ చేశారు మా పంచాయతీ సిబ్బంది. అప్పుడు నేను వెళ్తాను జరిగింది ఆఫీస్కి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.